మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నెక్స్ట్ 1 ఇయర్లో మార్కెట్లో ఈపీఎస్ ఎలా పెరగబోతుంది అని అంటే? ఏ మార్కెట్లో సార్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పెరగాలి అంటే ఎర్నింగ్స్ పెరిగితేనే పెరుగుతాయండి. ఎర్నింగ్స్ పెరగకుండా ఏం పెరగవు అనమాట. అండ్ నెక్స్ట్ 1 ఇయర్లో కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి అనుకోండి, స్టాక్స్ అటు తగ్గట్టే పెరుగుతాయి అనమాట. స్టాక్ ప్రైస్ కూడా తను తగ్గట్టే పెరుగుతాయి. ఇప్పుడు మన ఇండియాలో అనుకోండి, స్టాక్ మార్కెట్ అంటే మనం నిఫ్టీ 50 తీసుకుంటాం. అండ్ నిఫ్టీ 50 ఎలా వస్తుందంటే ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ ఎర్నింగ్స్ అనమాట. వాటి యావరేజ్ ఎర్నింగ్స్ నిఫ్టీ 50 ఎర్నింగ్స్ అనమాట. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీ 50 ఎర్నింగ్స్ 1200 రూపీస్ అండి. రఫ్గా ఇప్పుడు 1200 దాకా ఉంది ఈ సంవత్సరానికి ఎర్నింగ్స్ అనమాట. నెక్స్ట్ ఇయర్ ఎంత పెరుగుతుందంటే 1213 రూపీస్ పెరుగుతుంది. అంటే 1% పెరుగుతుంది రఫ్గా. 1.7% ఎగ్జాక్ట్లీ. అంటే ప్రపంచం మొత్తం మీద మలేషియా వరస్ట్ అండి, అది 0.4% పెరగబోతుంది అటు ఎర్నింగ్స్ అంతే. తర్వాత వరస్ట్ ఇండియానే ఉంది. అంటే జస్ట్ 1.7% ఎర్నింగ్స్ పెరగబోతుంది ఇండియాలో. అందుకని స్టాక్ మార్కెట్లో మిరాకిల్స్ అని వస్తాయి అంటే ఏం రావండి. అది ఫ్లాట్గానే ఉంటుంది, స్లోగానే ఉంటుంది. ఇప్పుడు ఏది బాగా పెరుగుతున్నాయి ఎర్నింగ్స్, ఏ కంట్రీది బాగా పెరుగుతున్నాయి అంటే నెంబర్ 1లో కోస్పీ ఉందండి, కొరియన్ మార్కెట్. అంటే ఈ సంవత్సరం ఈపీఎస్ వాళ్ళ ఇండెక్స్ యొక్క ఈపీఎస్ 368 రూపీస్ ఉంది. అది నెక్స్ట్ 1 ఇయర్ కల్లా 946కి వెళ్తుంది. అంటే దాని ఎర్నింగ్స్ 157% పెరగబోతుంది. ఎందుకంటే ఆ దేశంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువసార్లు డేటా స్టోరేజ్, మెమరీ కార్డ్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ పెరగబోతుంది. ప్రపంచం మొత్తం మీద నెంబర్ 1 ఇన్కమ్ పెరిగే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైనా ఉంది, స్టాక్ మార్కెట్ ఏదైనా ఉంది అంటే అది కోస్పీ అనమాట, కొరియన్ మార్కెట్. తర్వాత ఎంఎస్సిఐ ఏసియన్ ఇండెక్స్ అండి, అంటే 72% పెరగబోతుంది. నెక్స్ట్ క్యాక్ 40 అండి, ఓకే, ఇది 46% పెరగబోతుంది. నెక్స్ట్ నాస్డాక్, అమెరికాలో ఉన్న టాప్ 100 కంపెనీస్, వీటి ఎర్నింగ్స్ 44% పెరగబోతుంది నెక్స్ట్ 1 ఇయర్లో. అలాగే జాకర్తా, ఇండోనేషియా అనమాట స్టాక్ ఎక్స్చేంజ్ ఇది. వాళ్ళ ఇన్కమ్ అయితే 43% పెరగబోతుంది నెక్స్ట్ 1 ఇయర్లో. నెక్స్ట్ తైవాన్ అండి, 43% పెరగబోతుంది వాళ్ళది కూడా, తైవాన్ కూడా. నెక్స్ట్ బ్రెజిల్ అండి, 39% పెరగబోతుంది వాళ్ళ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ చైనా అండి, వీళ్ళది 37% పెరగబోతుంది. నెక్స్ట్ ఆఫ్రికా టాప్ 40 ఇండెక్స్ అండి, 32% పెరగబోతుంది. తర్వాత S&P 500 అమెరికా ఎగైన్ 30% పెరగబోతుంది. అంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతుంది. చివరికి ఈవెన్ జపాన్ కూడా వాళ్ళ ఇన్కమ్ 80% పెరగబోతుంది ఎర్నింగ్స్. అందుకని ఇండియా చాలా స్ట్రగుల్ అవుతుందండి. అంటే ఇండియన్ ఈపీఎస్ గ్రోత్ జస్ట్ బిలో 2% ఉంది. అందుకని స్టాక్ మార్కెట్ బంపర్గా స్పీడ్గా ఉంటుంది అంటే ఉండకపోవచ్చు. మీరు అడిగారు కదా ఎందుకు ఇంటర్నేషనల్ డైవర్సిఫికేషన్ చేయాలి అని. ఇలా ఇన్కమ్ లేని చోట కూర్చొని మనీ ఎక్స్పెక్ట్ చేసే బదులు ఇన్కమ్ వచ్చే కంట్రీస్కి మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ని తగ్గించుకోవచ్చు అనమాట. అందుకని ఇంటర్నేషనల్ డైవర్సిఫికేషన్ మ్యాండేటరీ అవుతుంది ఇవాళ రేపట్లో. థ్యాంక్ యూ. రైట్. హాయ్, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.